తిరుమల కల్తీ నెయ్యి నిందితులను సిట్ కస్టడీకి తీసుకున్నారు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కేసు నిందితులు ఇటు పోమిల్ జైన్, అపూర్వ వినయకాంత్ చావడాలను కోర్టు 3 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. A3, A5 లను అప్పగించిన తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు A3 భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్ మిపిన్ జైన్, A5 వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను ఇవాళ రేపు ఎల్లుండి పోలీసులు విచారించడానికి వీలుగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల కల్తీ నెయ్యి నిందితులను సిట్ కస్టడీకి తీసుకున్నారు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కేసు నిందితులు పోమిల్ జైన్, అపూర్వ వినయకాంత్ చావడాలను కోర్టు 3 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. A3, A5 లను అప్పగించిన తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు A3 భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్ విపిన్ జైన్, A5 వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను ఇవాళ రేపు ఎల్లుండి పోలీసులు విచారించడానికి వీలుగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. నటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, అయితే శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఇద్దరిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో A3, A5 లను కోర్టు సిట్ అధికారులకు అప్పగించింది. ఏదైతే నిందితులు ఉన్నారో నిందితులు పొమిల్ జైన్, అపూర్వ వినయ్ కాంత్ చావడాలను కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించి విచారణ జరుపుతున్నారు. మరికొన్ని కీలక విషయాలు రాబట్టేందుకు సూత్రధారులు ఎవరు, ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో పాతదారులు ఎవరు విచారించేందుకు ఇప్పటికే ప్రత్యేక సిట్టు బృందం పలువురు నోటీసులు జారీ నేపథ్యంలో 4 అరెస్ట్ చేసింది. గతంలో 5 రోజుల పాటు మనం విచారించి ఆ తర్వాత మరి తిరిగి మరికొంత సమాచారం దగ్గర విచారించిన నేపథ్యంలో కీలక సమాచారం రాబట్టాల్సిన తరుణంలో మరో ఇద్దరిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు భావించే నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఈ విషయంలో పూర్తిగా కీలక విషయాన్ని రాబట్టే అంశంగా తెలుస్తుంది. ఎందుకంటే నెయ్యి కల్తీ వ్యవహారంలో వీళ్ళిద్దరు కీలక పాత్ర పోషించారు. సామర్థ్యం లేని డైరీ ద్వారా టెండర్ దక్కించుకొని అధిక మొత్తంలో నకిలీ బిల్లులు చూపించి టెండర్ దక్కించుకొని నకిలీ నెయ్యి సరఫరా చేశారు. ఆ రకంగా కల్తీ నెయ్యి జరిగే నేపథ్యంలో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు విచారించబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.